బిడ్డని పోగొట్టుకున్న బాధ ఎలా ఉంటుందో నాలాంటి తల్లికి మాత్రమే తెలుస్తుంది. బాబు జాగ్రత్త. ఈ మధ్య సడన్ గా అపశకునాలు జరుగుతున్నాయిరా, ఎందువల్ల అర్థం కావడం లేదు. ఏమైందండి? అడుక్కునే ఆవిడ చనిపోయింది. పాపం చంటి పిల్లాడు చాలాసేపటి నుంచి గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఏదో ఒకటి చేయండి. ఏం చేస్తామే, మన మెడ చుట్టుకుంటాయి. ఏడ్చి ఏడ్చి బాబు కూడా చచ్చిపోయేటట్టున్నాడండి. అడుక్కునే వాళ్ళు ఎవరో గురించి తీసుకెళ్తారులేవే. లహరి సొంత బిడ్డలా చూసుకుంది పాప. ఇప్పుడు ఇలా రోడ్డును పడిపోయాడు. అడుక్కునే వాళ్ళు తీసుకెళ్లారంటే మళ్ళీ వీడిని అడ్డం పెట్టుకుని అడుక్కుంటారు. ఏం చేయాలి? ఎంతో కష్టపడి వీడిని వదిలించుకున్నాను. ఇప్పుడు జాలి చూపించానంటే మళ్ళీ నా మేడకే చుట్టుకుంటాడు. ఏం చూస్తావే, పోదాం పద. అదేంటండి అలా వెళ్ళిపోతారు? చిన్నపిల్లాడన్న జాలి కూడా లేదా మీకు? కనీసం మానవత్వం లేదా? అమ్మో, మాటలు చెప్పడానికి బాగుంటాయమ్మా, ఆచరించడానికి కష్టంగా ఉంటాయి. నీకంత జాలి మానవత్వం ఉంటే నువ్వు తీసుకెళ్లొచ్చు కదా. పద పద. అందరూ వెళ్ళినట్టే మనము వెళ్ళిపోవడం మంచిదే. వీడి వల్ల మా ఇంటికి జరిగింది మామూలు నష్టం కాదు. అందుకే వీడిని వదిలేయడమే మంచిదే. రోడ్డు మీద ఎందరో అనాథలు పడుంటారు. అందరినీ ఇంటికి తీసుకెళ్లిపోతామా ఏంటి? దేవుడా, వాడు నా శత్రువు. వాడి మీద నాకు కొంచెం కూడా కనికరం కలగకుండా చూడు. ఏం జాతకురా నీది? ఎందుకురా నీకే కష్టాలు? ఎందుకురా నీ వల్ల నాకే కష్టాలు? చూడు, ఒక్కరైనా ఉన్నారా? పసిపిల్లాడవన్న జాలి లేకుండా అందరూ ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. అసలు చెప్పుకోవాలంటే వాళ్ళందరికంటే ముందు నేనే వెళ్ళిపోవాలి. ఎందుకంటే నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టి అంతా అల్లకల్లోలం చేసేసావు కాబట్టి. మరి నేనెందుకు ఇలా అయిపోయాను? నా మనసు ఎందుకు ఇలా కరిగిపోయింది?
అయ్యో రామా. నా కోసం ప్రాణమిచ్చేంత ప్రేమ మీకుంది. నా ఆశలకు మించి ప్రేమించే మీలాంటి గొప్ప భర్త దొరికినందుకు నేనెప్పటికీ అదృష్టవంతురాలనే కిరణ్. కానీ నాపై మీరంతా రాక్షసంగా ప్రేమను చూపిస్తున్నందుకు సంతోషపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు. మెంటల్ డిసార్డర్ అనే ఒక శాపం మన జీవితాలతో ఆడుకుంటుంది. మన సంతోషాలని మన ఆనందాలని దూరం చేసేసింది. చివరికి మనం ఒకరికి ఒకరు కళ్ళెదురుగా ఉన్నా మనసుల మధ్య మాత్రం ఎంతో దూరాన్ని పెంచేసింది. ఆ దేవుడికి మన మీద ఎప్పుడు జాలి దయ కలుగుతాయో మనం మళ్ళీ మన పాత జీవితాన్ని ఎప్పుడు చూసుకుంటామోనని ప్రతి క్షణం ఆశతో ఎదురు చూస్తున్నాను. నన్నేం చెయ్యొద్దు, వెళ్ళిపో. నా భర్త నాకు దక్కేలా చెయ్యమని నీ గుడి చుట్టూ తిరిగాను, పూజలు వ్రతాలు చేశాను, నోములు నోచాను. ఇప్పుడు నువ్వే నా భర్త నుంచి నన్ను దూరం చెయ్యాలని చూస్తావా? నీకు దండం పెడతాను, నన్నేం చెయ్యొద్దు, వెళ్ళిపో. నేను లేకపోతే నా కిరణ్ బతకలేడు. నా కిరణ్ కోసం నేను బతికొండాలి, నేను చనిపోకూడదు. కరుణ చూపించు నాగరాజా, వెళ్ళిపో. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో.
గాయత్రి 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 ఏ జన్మలో నీకేం బాకీ పడ్డానో గాని ఎంత వదిలించుకుందామని చూసినా నువ్వు వదలడం లేదు. కన్నయ్య ఏడ్చినట్లు వినిపించింది కదన్నయ్య. అవునమ్మా. కన్నయ్య కన్నయ్య ఏంటి అలా చూస్తున్నారు? వీడి నేడనే భరించలేకపోయావు. వీడిని ఇంటికి తీసుకొస్తే ఊరేసుకుంటానని బెదిరించావు. అలాంటిది నువ్వే బాబుని ఇంటికి తీసుకురావడం ఆశ్చర్యంగా ఉంది. నేను ఆడదానేనండి. లహరి, పాల డబ్బా ఉందా? కొనుక్కురావాలా? అక్కడే ఉందొద్దునా. మన లహరి ఆ శ్వేతకు బిడ్డనిచ్చినప్పుడు శ్వేత కళ్ళలో చూసిన ఆనందం నాకింకా గుర్తుంది. రే, మీ అమ్మకు మళ్ళీ ఎలా దూరం అయ్యావురా? ఆ బిచ్చుగత్త దగ్గర నిన్ను చూసినప్పటి నుంచి నా మనసులో లేదురా. ఆ బిచ్చగత్త లేదు, చనిపోయింది. ఆవిడ శవం పక్కన వీడు కూర్చుని ఏడుస్తున్నాడు. పడక పడక నాకంటే పడ్డాడు. ముందు నేను కూడా నాకెందుకులే వదిలేద్దాం అనుకున్నాను. దారిని పోయేవాళ్ళందరూ గారిడి చూసినట్టు చూస్తున్నారే గాని ఒక్కరికి వీణ్ణి చూసి జాలిదయ అనిపించలేదు. దాటిపోదామంటే నా కాలు ముందుకు కదల్లేదు. వాడి మీద కోపం రావడానికి ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు చేసుకున్నాను. అయినా సరే మూర్ఖంగా ముందుకు కదలేకపోయాను. రే, నవ్వకురా. వీణ్ణలాగే వదిలేస్తే ఏడ్చి ఏడ్చి ఏమైపోతాడోనని భయం వేసింది. ఎంత కాదనుకున్నా వీణ్ణెత్తుకుని ఆడించిందాన్ని కదా. ఏదో మూల కనికరం అనిపించింది, తెచ్చేశాను.
పెళ్ళైన 7 ఏళ్లలో నువ్వు చేసిన గొప్ప పని ఇదే కస్తూరి. అంటే మిగిలినవన్నీ మంచి పనులు కాదనా మీ ఉద్దేశం? అలా అని కాదు కస్తూరి, కానీ ఈ పనిలోనే నీలో ఉన్న మానవత్వం బయటపడింది. నాకు చాలా గర్వంగా ఉంది. హలో మాస్టరు, బిడ్డను తీసుకొచ్చాను కదా అని మీ చెల్లెల్ని వీడికి ఆయం చేసేయాలనుకుంటున్నారేమో. సమస్య లేదు. ఈసారి కూడా వీడి వల్ల ప్రయాణం ఆగిపోవడానికి వీల్లేదు. లహరి అమెరికా వెళ్లాల్సిందే. నా ఆశలన్నీ నెరవేర్చాల్సిందే. అర్థమైందా? లహరి, ఇంతకు ముందు నీకు మాటిచ్చినట్టు నువ్వు అమెరికా వెళ్లిపోయిన తర్వాత వీణ్ణి ఆ శ్వేతకు అప్పగించే బాధ్యత నాది. వదిన చాలా అమాయకురాలన్నయ్య. అవునమ్మా, దాని మాటే కఠినం గాని మనసు బంగారం. ఆ రోజు వీళ్ళమ్మ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఏదేవైనా వీడికి నాకు మధ్య విడదీయరాని అనుబంధం ఉందన్నయ్య. గాయత్రి, గాయత్రి, పోతండి, చాలా ప్రమాదం అండి. మీకేం కాకూడదు. నిన్ను బ్రతికించుకోవడం కోసం ఎంత ప్రమాదమైనా పర్వాలేదు. గాయత్రి, విషయం మొత్తం తీసేశాను. నీకేం కాదు. రా, లే. ఈ విషయం మీ గొంతులోకి దిగితే ఎంత ప్రమాదం జరుగుండేది. గుండెల్లో నువ్వు ఉండగా గొంతులో ఈ విషయం దిగినా నేను చావను గాయత్రి. నిన్ను నేను దూరం చేసుకోలేను. నేను కూడా మిమ్మల్ని దూరం చేసుకోలేనండి. మీరంటే నాకు చాలా ఇష్టం. మీకోసం నా ప్రాణాలు ఇచ్చేంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఈరోజు ఈ ప్రాణం మిగిలిందంటే అది మీకోసమే. మీరు నన్ను ఎందుకు నమ్మడం లేదు? దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నన్ను దయచేసి ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళిపోండి. లేదంటే ఈరోజు మీరు కాపాడినట్టు ఇంకోసారి కాపాడుకునే అవకాశం రాకపోవచ్చు. అప్పుడు మీకు దక్కకుండా పోతాను. మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీతో చివరి శ్వాస వరకు జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. అబద్ధం, అంత అబద్ధం, అంత అబద్ధం.
ఇక్కడి నుంచి బయటపడడానికి నన్ను నమ్మించడానికి మాయమాటలు చెప్తున్నావు. అయ్యో కిరణ్, నేను నిజం చెప్తున్నాను, నా మీదొట్టు. నువ్వెన్ని మాటలు చెప్పినా నేను నీ మాటలు నమ్మను. భగవంతుడా, నా కిరణ్ నమ్మడానికి నేనేం చెయ్యాలి? నేనంటే నీకు నిజంగా అంత ప్రేమ ఇష్టం ఉన్నాయా? ఉన్నాయండి. నువ్వు చెప్పింది నిజమో కాదో తేల్చేస్తాను రా. లే, ఎక్స్క్యూజ్ మీ,